గోవింద 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 स्मरामि स्मरामि हरे
చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధాయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచలనివాసినః శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కైంకర్య రూపం అస్య యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సినది, వారి యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సినది, మీ యొక్క నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల బంధుగణముల పరివార గణముల నామధేయములన్నీ స్మరించుకొని మీ ప్రార్థనలు అన్నీ స్వామివారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవాల్సినది. ఓం నమో వెంకటేశాయ. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ
కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవాంగం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసస్వామి అర్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఎరగుదు తెరవాయెప్పుడు మరవను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరింగి మొరంగక మరవక మొరయిడిరయే నిమరియన్యములన్. ఓ ప్రియులారా, నన్ను మరచిపోని వాళ్ళని నేను కూడా ఎప్పుడూ మరచిపోను. నన్ను వదిలిపెట్టిన వాళ్ళని నేను కూడా వదిలిపెట్టేస్తాను. నన్నే నిరంతరము తలుచుకునే వాళ్ళని ఎల్లప్పుడూ నేను రక్షిస్తూ వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటూ ఉంటాను. ఈ విషయం నీకు తెలుసు కదా. ఓ ప్రియ, ఇచ్చిపుచ్చుకోవడం సనాతన ధర్మం. మన మనస్సును ఆ భగవంతునికి సమర్పిస్తే ఆయన తన మనసులో మనని గుర్తించుకుంటూ ఉంటాడు అని పలికినటువంటి నరవిందమందరయతునయ్యందిరాదేవి మందస్మిత చంద్ర. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవద్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ఇదం బ్రహ్మ పుణ్యమహే బ్రహ్మా పునాతు. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాతపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాధిభిర్మునిగణే సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్థదాయ నమః. శ్రీవేంకటేశం గురుం నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్థాసక్త భక్తో గరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిం వితన్వన్. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరీ చిట్రికశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురున్ ప్రణమామి మూర్ధనా. యస్య దివిరద వక్త్రాద్యః పరిషద్యః పరశితం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. శ్రీవిష్ణుం త్రిమహీయుక్తం శాంతం శేషం ఖగాదిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియాసమేత శ్రీ పరమహంసస్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానామ్య. ఓం శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య అస్య దేవదేవస్య భగవతః నారాయణ సత్రపతి పురుషోత్తమస్య శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేతః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం తదవలోక హితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆఘార కర్మ మధుపర్క మాంగళ్యారాధన ధారణ ప్రధాన లాజ పూర్ణాహుతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవతరం కరిషే. ఆదో కలశారాధనం కరిషే. ఓం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమః పూతా పూతతమా పుణ్యః పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతసః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాద్భిః సర్వతీర్థజలమభ్యర్చ. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞః పాశా వితతాః పుత్రాన్ తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్యా. కరకే ఓం పాంచభౌతికమావాహమి, జలే సర్వతీర్థజలమావాహమి, ముఖే విష్ణుం మధ్య రుద్రం మూలే బ్రహ్మాణం ఆవాహమి, కుంభే ఓం భూ వరుణమావాహమి, ఓం భవ ప్రచిత సమావాహమి, ఓం సువ రక్తాంబరతరమావాహమి, ఓం భూర్భువస్వ యాదస్పతిమావాహమి, గంగాది సర్వతీర్థజలాయ నమః వరుణాయ నమః ఇదమాసనం. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పైః పూజ్యం ధూపదీపాది సర్వోపచరణార్థం అక్షతం సమర్పయామి, గుడోపహార నివేదనం సమర్పయామి, పానీయం సమర్పయామి, సదక్షిణాకం తాంబూలం సమర్పయామి, గంగాది సర్వతీర్థజలాయ నమః వరుణాయ నమః. సుప్రీతః సుప్రసన్న వరదో భవతు. నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాతినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో దధానం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. ఓం ఆగ్నేయో యస్మాద్విజమహిత్వా విశ్వే సదాత్వం మహితో శంభో వైరాజంతే సుహుతన్నిదత్తాన్ ప్రేక్షామతీసో విబుధానామనాది యామే శస్తాం దనితాం దదాతు. పద్మాకారమండలే ఓం భూ విశ్వక్సేన సమావాహమి, ఓం భువః శాంతమావాహమి, ఓం సువః హరమావాహమి, ఓం భూర్భువస్వ అమితమావాహమి, ఓం నిత్య అనపాయనమావాహమి. తద్దక్షిణే సూత్రపతిం ఆవాహమి, వామే ఓం జయాం ఆవాహమి, సూత్రపతిం జయాసమిత శ్రీ విశ్వక్సేన ఇదమాసనం. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పైః పూజయామి, ధూపదీపాది సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి, గుడోపహర నివేదనం సమర్పయామి, పానీయం సమర్పయామి, సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. సురాసుర శిరోరత్రామరేచి ఖచ్చితాంగే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ నమః. సూత్రపతిం జయాసమిత విశ్వక్సేనాయ నమః. సుప్రీతః సుప్రసన్న వరదో భవతు. కర్మ సాద్గుణ్యార్థం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతి. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని ఘోరాని శామ్యంతు శామ్యంతు పాపాని పాపాని శామ్యంతు శామ్యంతు ఈతయః ఈతయః శామ్యంతు శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవ అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం. సమూఢమస్య పాకుం శ్రీ త్రీణి పద విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే. ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః. దివే వచక్షోరాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగం సస్యమింధతే. విష్ణోర్యత్ పరమం పదం ద్రవినోద ద్రవిణసస్తురస్య ద్రవినోద సనరస్య ప్రంశత. ద్రవినోద వీరవతి విషణ్ణో ద్రవినోద్ధారాసతే దీర్ఘమాయుః. సవితా పశ్చాత్తా సవితా పురస్థా సవితోత్తరాత్తా సవితా ధరాత్తాత్. సవితా నః సువతు సర్వతాతిం సవితానో రసతాం దీర్ఘమాయుః. నవో నవో భవతి జాయమానోऽహ్నాం కేతు ఉషసా మేత్యగ్రే. భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్త్రితీర్ఘమాయుః. అదితిర్జోరతితిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః. విశ్వే దేవ అతిథిః పంచజన అతిథిర్జానుజరిత్వం. సర్వే దేవః ప్రియంతాం పుణ్యాహమస్తు. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేతోపవిశం యదా వై సూర్యవతేతి. అత నక్షత్రమతి సూర్యో గచ్చేత్ యత్ర చ ఘన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్ కార్యే స్యాత్ పుణ్యః ఏవ కురుతే. శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం తర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం. ఓం పుణ్యాహం భవంతో భ్రువంతో వైవాహిక మహోత్సవకర్మణి. ఓం పుణ్యాహం. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దదాతు. శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం తర్వలోకహితార్థం కరిష్యమాణः
వైవాహిక మహోత్సవకరమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రువంతో వైవాహిక మహోత్సవకరమణి ఓం స్వస్తి రుద్ధ్యాస్మహవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్య వీరాः త్రీణి త్రినివే దేవానాం వృద్ధాని త్రీణి చందాకుంసే త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతే. శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం తర్వలోకహితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం రుద్ధ్యం భవంతో భ్రువంతో వైవాహిక మహోత్సవకర్మణి ఓం రుద్ధ్యతాం రుద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠామయో భువః తానవోర్జేతుదాతన మేరణ యచక్షసే యో వశ్యవతమోరసః తస్య భాజయతే అనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్యక్షయ జన్మత ఆపోజనదాచనః దివిశ్రయస్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసుతి బ్రహ్మవర్చసాయత్వా పవమానసువర్జనః పవిత్రేణ విచర్షణిః యపోతాస పునాతుమా పునంతుమా దేవజనాః పునంతమనబోధ్య పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవతీదితో అగ్నే క్రత్వా కృతో గుంవ్రణో ఎత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పుణ్యమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణ్యమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యే బహ్విస్తలవో వీతపృష్ఠాః తయా వదంత శతమాజ్యేషు వయగ్స్యమపతయోరైనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిः ఋతావరే యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్ఠైర్దేవమన్వభిः అగ్నే దక్షే పుడాహిమా ఏన దేవా అపునత ఏనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పుణ్యమహే యః పావమానేరధ్యేతి ఋషిభిः సంభృతకం రసం సర్వగం సపూతమశ్నాతే స్వతితం మాతరిస్వనా పావమానేర్యో అధ్యేతే ఋషిభిः సంభృతకం రసం తస్మై సరస్వతే దుహే క్షీరకం సర్పిర్మధూదకం పావమానే స్వస్తయనే సుతుఘాహే పయస్వతే ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణేషు మృతకం హితం పావమానేర్దిశంతునః ఇమం లోకమతో అమం కామాసవర్ధయంతునః దేవేర్దేవే సమావృతాః పావమానే స్వస్తయనే సుతుఘాహే ఘృతశ్చ్యుతః ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణేషు మృతకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పుణ్యమహే ఇంద్రస్సు నీతే సహమా పునాతో సోమస్వస్త్యా వరుణ సమీచ్య యమో రాజా బ్రహ్మృణాః పునాతు మా జాతవేదా మోర్జయంత్యా పునాతో తచ్చం యోరావృణీయమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతి భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రాచ్యాం దిశి దేవా ఋతుజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గుహా పశవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యాపపోషదయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అతోదరాదరి నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజానే అస్మాస్త్వా వేసో అనమేవో భవానః యద్వే మహే ప్రతితన్నో దుషస్వసన్నయేతి ద్విపదేశం చతుష్పతే వాస్తోష్పతే సకృయా సకం సదాతే సఖ్యమ హిరణ్మయగాతుమత్యాం ఆభక్షవతయో దేవరన్నో యూయం పాతస్వస్తిభిः సదానః అమేవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యా విశన్ సఖా సుసేవయే దినః శుభగం శుభం. ఓం విశ్వక్సేనాయ నమః వరుణాయ నమః పునః పాద్యం ఆచమనీయం సమర్పయామి
సుప్రీతః సుప్రసన్నవరదో భవతు. యదా స్థానం యదా స్వం ప్రవేశయామి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన చూశాము. సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారు నిత్యసూర గణాలలో ప్రముఖుడు కావున అలాంటి దివ్యమైనటువంటి వేగం కలిగినటువంటి భక్తుడు స్వామివారి సేవకుడు. అలాంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించాము. అంతేగాక స్త్రీ పురుషుల వివాహ బంధము కళ్యాణ ఒక కలయిక అనేటటువంటిది ఎట్లాంటిది అంటే దార పరిగ్రహమే కదా సారపు ధర్మములకెల్లా సాధన మేరయన్ అని శ్రీనాథుడు చెప్పినట్లు సాంప్రదాయ ధర్మాచరణంలో ఆలుమగలిద్దరికీ సమ ప్రాధాన్యత కల్పించడం భారత సంస్కృతిలోని విశిష్టత. పెండ్లి అఖిల ప్రమోదంబు పెనచు జగతి కలుగు కళా విశేషము జగంబున పెండ్లి ఎట్లన్న నెట్టి వారలకు కులం చ శీలం చ వపుర్వయశ్చ విద్యాం చ విత్తం చ సనాధతాం చ ఏతాన్ గుణాన్ సప్త పరీక్ష్య కన్యాదేవా బుధైః శేషమచింతనీయం అని పంచతంత్రంలో చెప్పినట్లుగా కులం శీలం రూపం వయస్సు విద్య ధనం బంధు సమృద్ధి మొదలైనటువంటి ఏడింటిని చూసి తగిన వరుడికి కన్యనివ్వాలని పెద్దల హితవు కదా. ఒప్పలేని పెండ్లి నొనర చేయకరాదు అని వేమన కూడా హెచ్చరించాడు. గృహస్థ జీవితాన్ని గడుపుతున్నటువంటి స్త్రీ పురుషులను దంపతులని ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాం. జాయశ్చ పతిశ్చ దంపతి భార్యాచ పతిశ్చ భార్యాపతి అని అమరం చెబుతూ ఉన్నది. ఆలుమగలు దంపతులిద్దరూ కూడా సమ ప్రాధాన్యం కలవారే అని. అదిగో మనం చూస్తూ ఉన్నాం. పంచమృత్తికా పాలికలలోకి అద్భుతమైనటువంటి ఈ యొక్క కైంకర్యంలో నవధాన్యములను అక్షతలను పువ్వులను తులసీ దళాలను ఆ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలలోకి వాటిని సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా వాటిని మనం శుద్ధీకరణ చేసే అంకురార్పణ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక దివ్యమైనటువంటి సకల జనులకు కూడా ఆదర్శవంతమైనటువంటి లోకాలలో ఉన్నటువంటి అందరూ కూడా సూక్ష్మఘనాలుగా దివి నుండి భువికి దిగివచ్చి వెంకటాచలంలో స్వామివారి యొక్క నిత్య సేవ కళ్యాణంలో పాల్గొనేటటువంటి వారు ఎందరో ఉన్నారు. వాళ్ళను వేదాలలో చెప్పినట్లుగా మరుత్తులు అని, విశ్వే దేవతలు అని, సూక్ష్మగణాలు అని అంటారు. అలాంటి వారందరూ కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. కావున విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య సంకల్పం ఏంటి అంటే ఈ నిత్యనూతన కళ్యాణమైనటువంటి మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి జనులందరూ కూడా ఒక ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉండండి అని చెబుతూ ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ భూమి నీలా సమేత శ్రీ త్రినివాస స్వామిన ప్రీత్యర్థం తరవలోక హితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవ కర్మణి ప్రతిసరబంధ దేవతారాధనం కరిష్యే. ఓం ఇమర్పయంత్యమనయో వీర్యో చోహిజానృతి బుధా విరాజన్న తమ్మయి దోష యస్యాననాగ్నో విపినాని వతంతో శర్ణోని దత్తాం తపసోతి హత్తాం స్వయం వరగ్రే మృతయే మృతాయ. ఓం భూః శేషమావాహయామి. ఓం భువః సహస్రశీర్షమావాహమి. ఓం సువః నాగరాజమావాహమి. ఓం భూర్భువస్సువః అనంతమావాహమి. శేషస్యైదమాసనం పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీపాది సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి. గుడోపహార నివేదనం సమర్పయామి. పానీయం సమర్పయామి. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శేషాగ్ః సుప్రీతః సుప్రసన్న వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినాభక స్వస్తి దేవ్యతీతిరర్వణాః స్వస్తి పూషా అసురో దదాతిన స్వస్తి ద్యవా పృథివీసు చేతునాం స్వస్తయే ఉపబ్రవామహే సోం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః
విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవ అవంతృభవ స్వస్తే స్వస్తినో రుద్రపాత్వం అసహ స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతే స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అతితే కృతే స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసా దివ పునర్దదతాజ్ఞాతా జానతా సంఘామే మహిం స్వస్తయనంతారక్షపరిష్ఠనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు ప్రహద్య శోణావ మివారోహేమ అంహోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రయాతపానే శరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు ద్రవంతే రాజా వరుణో ద్రవందేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి ఈ అంకురార్పణ సజ్జో అంకురార్పణ కార్యక్రమాన్ని, అదేవిధంగా తదుపరి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని మనం తిలకించబోతూ ఉన్నాం. స్వామివారు ప్రతిసర బంధన కైంకర్య విధులలో నిమగ్నుడై దేవదేవేరులతో కలిపి అత్యద్భుతమైనటువంటి ఈ కళ్యాణ కైంకర్యాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి మహాభక్తులందరూ కూడా కనిపించేవారు కొందరైతే కనిపించకుండా చూసేటటువంటి వారు ఎందరో. అలాంటి సూక్ష్మ గణాలందరూ కూడా ఈ యొక్క సభక్తిపూర్వకంగా ఏవైతే మనం చేస్తూ ఉంటామో వాటికి ఆశీర్వచనాలు సూక్ష్మరూపంగా ఉండేటటువంటి అమృత గణాల నుంచి కూడా మనకు లభిస్తాయన్నమాట. ఈ సప్తపది అంటేనే దాంట్లో ఉండేటటువంటి ఆంతర్యాన్ని సనాతన ధార్మిక గమనంలో మనం చూస్తూ ఉంటాం. వధూవరులిద్దరూ కూడా ఒకరి వెంట ఒకరు అగ్ని సమీపంలో ఏకమిష మొదలైన 7 మంత్రాలతో 7 అడుగులు వేయాలి. ఇది వివాహంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టంగా చెబుతారన్నమాట. ఈ సప్తపది పూర్తయిన తరువాతనే వివాహం పూర్తయినట్లు నిర్ధారించబడుతూ ఉంటుంది. స్వామివారు అత్యద్భుతమైనటువంటి లోకాలకే నాయకుడు కావున ఈ యొక్క విధి విధానాలతో వైఖానస ఆగముక్తంగా ఈ కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇరుదేవేరులతో కలిసి ఇప్పటి నుండి వరుడు భర్తగాను వధువు భార్యగాను స్థిరత్వం పొందుతారు. అంతేకాదు ఆ క్షణం నుంచే ఆ వధువుకు తన పుట్టింటి వారి గోత్రం స్థానే భర్త గోత్రం సంక్రమిస్తుంది. స్వగోత్రాత్ భ్రస్యతే నారీ వివాహాత్ సప్తమే పదే అని వచనం చెబుతున్నది. అందుచేతనే హిందూ వివాహ చట్టంలో సప్తపదికి సముచితమైనటువంటి స్థానం కల్పించడం జరుగుతూ ఉన్నది. వివాహ చట్టబద్ధమైనటువంటి భార్యాభర్తల సంబంధానికి సంతానం యొక్క చట్టబద్ధత, వారసత్వ హక్కులకు సంబంధించినటువంటి అనేక విధి విధానాలన్నీ కూడా సప్తపది ప్రతిపాదికగానే పరిష్కరించబడడం జరుగుతూ ఉంటుంది. అందుకనే గొప్ప గొప్ప యజ్ఞాలు, గొప్ప గొప్ప ప్రతిజ్ఞలు ఎందుకుంటాయి వివాహంలో అంటే, స్త్రీ అనేటటువంటి ఒక పాత్ర ఏ గోత్రంతోటో ఏ సూత్రంతోటో ఏ ఇంటి నుంచో మన ఇంటికి వస్తూ ఉన్నది అంటే సర్వం అప్పటి నుంచి మన విధి విధానాలతో గమనం చేయవలసి ఉంటుంది. కాబట్టి భార్యకు అంత స్థానాన్ని ఇచ్చింది మన శాస్త్రం. అదిగో చూస్తూ ఉన్నాం. ప్రతిసర బంధన కైంకర్య విధులను చూస్తూ ఉన్నాం. అక్కడ స్వామివారికి దక్షిణ హస్తానికి, అమ్మవార్లకు వామహస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులు నిర్వహిస్తారు. అదిగో చూస్తూ ఉన్నాం. అయ్యవారికి శ్రీవేంకటేశ్వర ప్రభువుకు దక్షిణ హస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించడంలో భాగంగా ఆ బంధనాన్ని, ఆ కైంకర్యంలో భాగంగా ప్రధానమైనటువంటి ఒక సూత్రము అనేది ఎందుకు అంటే, నేను ఇప్పటి నుంచి ఇదిగో ఈ సంకల్పంతో నడుచుకుంటాను, ఈ విధి విధానాలతో నడుచుకుంటాను అనేటటువంటి ఒక దీక్షా కంకణం. కావున కళ్యాణ మహోత్సవంలో కూడా అలాంటి దీక్షా కంకణాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇరు దేవేరులకు కూడా వామహస్తాలకు ధరింపజేస్తారు అర్చక స్వాముల వారు. అలనాడు అన్నమాచార్యుల వారు నిర్వహించినటువంటి ఈ కళ్యాణ క్రతువు నేటికి కూడా ఎంతో చక్కనైనటువంటి వైఖాన సాగమోక్తంగా నిర్వహించుకోవడం స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలలో ఇది కూడా ఒకటి. కావున అత్యద్భుతమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఇరు దేవేరులు కూడా చక్కనైనటువంటి దయా కిరణాలను ప్రసరింపజేసేటట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నారు. స్వామివారు వెంకటాచలంలో అర్చామూర్తి తత్వంతో
అందరినీ అనుగ్రహిస్తూ పండితులను పామరులను ఎవరు ఏ విధంగా పిలిస్తే ఆ విధంగా పలికేటటువంటి పరమాత్మ మనందరికీ కూడా అంతటి సుపరిచితులై అంతటి హృదయ స్థానాన్ని ప్రతి ఒక్కరి హృదయ స్థానాన్ని కూడా ప్రతిష్ఠించాడు అంటే అది ఎన్నో జన్మల పుణ్యం. కనుక ఈనాడు ఆర్జిత సేవలో పాల్గొంటూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో పుణ్యం చేసినటువంటి వారై ఈ యొక్క విధి విధానాలు పాల్గొంటూ చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు అంటే అది కూడా ఎన్నో జన్మల పుణ్యం అన్నమాట. అగ్నిర్నారీం వీర కుక్షిం పురందిం సోమే దదత్ గంధర్వాయ గంధర్వో దగ్నయే. స్త్రీ సదా ప్రసన్న చిత్తంతో అలంకృతురాలుగా ఉండుగాక అను ఈ విషయం వేద ప్రతిపాదితం. సూర్యాదేవి ప్రసన్న చిత్తాలంకృతురాలై తన పతి సోముని వద్దకు వెళుతుంది. దీనివల్ల కృత్రిమ అలంకారాల కంటే స్వాభావిక అలంకారమే గొప్పదని తెలుపబడింది. వివాహ సమయంలో దంపతులను స్వర్ణ రథం మీద కూర్చోబెట్టే ఆచారం ఉన్నది. ఇది కేవలం అలంకరణ సౌభాగ్యం కొరకే. పతి కుటుంబంలో కూడా పత్నికి ఇదే విధంగా ఐశ్వర్యం సౌకర్యాలుండాలని ఈ ఆచారం సూచిస్తూ ఉన్నది. పత్ని కర్తవ్యాలు మరో మంత్రంలో పతివ్రతగాను సద్భావవతిగాను మధుర భాషినిగాను సరళ స్వభావవతిగాను ఉండాలి. పతి వియోగం ఆమెకు సహించరానిది. ఆమె క్రోధం ఈర్ష్య మొదలగు దుర్గుణాలకు దూరంగా ఉండాలి. జీవితాంతంలో అమరత్వాన్ని పొందాలనే ప్రయత్నంలో ఆమె ఉండాలి. అదిగో ప్రతిసరబంధన కైంకర్య ఆ సూత్రాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అమ్మవార్ల యొక్క వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు. పత్యురనువ్రతా భూత్వా సంన హ్యాస్వామృతాయకం. స్త్రీకుండవలసినటువంటి పాతివ్రత్య గుణ మహత్వాన్ని వర్ణిస్తూ పతివ్రత స్త్రీ యొక్క పుణ్యము వలన పతి దీర్ఘాయుష్మంతుడగునని వేదం ప్రబోధిస్తూ ఉన్నది. పతి పత్ని యొక్క పుణ్యం వలన అకాల మృత్యువును పొందడు. నహ్యస్యా అపరం చన జరసామరతే పతి. సచ్చరిత్ర గల స్త్రీయే ప్రియతమురాలవుతూ ఉంది. గుణాలు శీలం సత్కర్మలే సర్వత్రా ఆధారాన్ని కలిగిస్తాయి. సచ్చరిత్రతో పాటు పరిశ్రమ చేయునట్టి స్త్రీ సమాజమున విశేషంగా గౌరవం కూడా పొందుతూ ఉంటుంది. అందుకు సంబంధించినటువంటి ఇష్టమిత్రులు కూడా ఆమె పనులలో సదా సహకారం అందిస్తూ ఉంటారన్నమాట. స్త్రీ విదుషిగాను వక్తగాను తేజస్విగాను ఉండాలని శాస్త్రీయ చర్చలలో పాల్గొనాలని వేద ప్రబోధం. విద్యా ప్రచార క్షేత్రంలో ఆమెకు ఆదరం ఉండాలి. తన శరీర సౌందర్యంలో కూడా శ్రద్ధ చూపాలి. ఆమెకు ఆత్మిక బలం కూడా అధికంగా ఉండాలని వేదం చెబుతూ ఉన్నది. అందుకనే ఎప్పుడూ కూడా కొన్ని కర్తవ్యాలు పత్ని చేయవలసినవి ఉంటాయి, మరికొన్ని పతి చేయవలసినవి ఉంటాయి. వాటిని చక్కగా జాగ్రత్తగా నిర్వహణ చేసుకోవాల్సిన బాధ్యత ఇరువురికి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. హితార్థం కరిష్యమానః వైవాహికమోత్సవకర్మణి ఆఘారకర్మ కృషే ఏతోన్వింత్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధే రుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధాసేర్వాన్మమత్తో ఇంద్ర శుద్ధో నాగే శుద్ధాభిరూతిభిః శుద్ధో అర్ఘం నిధార్య శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాశే తండ్రి భూమిమావాహమి మయి దేవాద్రవిణమయ జంతుమయి యాశిరస్తుమయి దేవహూతి దేవ్యాహోతాస్యమ తనువాసువీరాః మహ్యం యజంతో మమ యాని హవ్యాకూత సత్యమన సౌమ్యస్తో ఏ నోమాని ఆం కథమచ్చనహం విశ్వే దేవాసో అద్యవోచతామి బర్హిషు సప్తఋషేన్ ఆవామి ఉద్ధన్యమానమస్య అమేద్యాముపాప్మానం యజమానస్య హంతో శివానస్సంతో ప్రతి సత్యతసర్నో మాతా పృథివీతోకసాతాః ఖణపితॄన్ ఆవాహమి రేఖాయం స్కందమావాహమి రేఖ గాయత్ర్యా ప్రోక్షా తత్సవితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ జాతవేదో భువనస్య రేతహసిం చ తపసో యజ్జ నిషతే అగ్నిమశ్వత్తాదతి హవ్యవాగుంశమీ గర్భాజన యన్యో మయోభో గురుత ప్రతేకో గురుతయోనిరగ్నిర్గుతే సమిద్దో గురుతమస్యానం గురుత పురుషస్త్వా సరితో భంతే గురుతం పిబన్స్తు యజ యక్షదేవాన్ ఆయుర్ధ అగ్నే హవేషో జుషాణో గురుత ప్రతేకో గురుతయోనిరేధే గురుతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమభిరక్షతా దివం ఉపావరోహ జాత వేద పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్న
మస్మాసు దేహజస్తరోతి దేహనో ధురణే అగ్నిగ్రహణపాద్రసల పుష్పాక్షతాన్ని క్షిపే అగ్న ఆయాహి వితగే గృణాణో హవ్యతాతే నోత సత్యపరిగిషే అదితేడు మన్నిస్వ అనుమతేన్వ మన్నిస్వ సరస్వతేన్వ మన్నిస్వ దేవ సవిత ప్రస్వ తత్స వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ బ్రహ్మ చ జ్ఞానం ప్రథమం పురస్తాద్ విషమత సురుచో వేణవః స బుద్ధ్రియా ఉపమా అస్య విష్టాసతశ్చ యోని మసతశ్చ ఓం భూః బ్రహ్మ నమావహి ఓం వః ప్రజాపతి నమావహి ఓం సువా పితామహమావహి ఓం భూర్భువస్వ హిరణ్యగర్భమావహి బ్రహ్మణే నమః ఇదమాశ్రం సోమో ధీరగం సోమ అర్వంతమాశుం సోమ వీరం కర్మణ్యం దదాతో సాధన్యం వితద్దగం సభేయం పితుశ్రవణం యో దదాత్ తస్మై ఓం భూః సోమమావహి ఓం భువరేజ్ఞాంగమావహి ఓం సువరింతుమావహి ఓం భూర్భువస్వచంద్రమావహి సోమస ఇదమాసనం బ్రహ్మణిర్మా పాద్యం మర్గ్యమాచమనం పుష్పం గుడోపహారం పానీయం సదక్షలాకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి సోమర్మా పాద్యం మర్గ్యమాచమనం పుష్పం గుడోపహారం పానీయం సదక్షలాకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠ యజమానోస్త్వం సప్త ఋషి నాగం సుకృతాం యత్ర లోకసత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పృష్టో అస్య ఖరేష్ఠో అగ్నే త్వా స్వః వేతిరసి బర్హిషే త్వా స్వః బర్హిరసి స్తుభ్యస్త్వా స్వః దివే త్వా అంతరిక్షాయ త్వా పృథివ్యే త్వా పోషాయ త్వా సుదా పితృభ్యః ఊర్ధ్వః బరిషద్యా ఊర్ధ్వాం పృథివీం గచ్చతా ఉభాభ్యాం ప్రహరేమ వేతే పూషాతే గ్రంథిం విశతో ఆదిత్యం పెంచమసే ఊర్ణామసంత్వాస్త్రామి స్వసస్తం దేవేభ్యః విష్ణోస్తు పోసే దక్షిణతో విష్ణోస్తు పోసే ఉత్తరతమసే విష్ణోస్తూపోసే పశ్చిమత సౌదత్తాన్ దేవేభ్యో విష్ణోస్తూపోసే విష్ణుమావాహమి మహావిష్ణుమావాహమి సదా విష్ణుమావహి వ్యాపే నారాయణమావాహమి శ్రుతాసే ఘృతాసే ధ్రువాసే తరుణాసే వాస్పత్య దివ్యసుందస్వ పృథివ్యాపో గృహ్యామి కోభో గృహ్ణాతో ఓం బ్రహ్మణ ప్రణేష యజమానవాచం యచ్చ సోమాపః ప్రణేష యజమానవాచం యచ్చ ప్రణగ్యం దేవతా వర్ధయత్వం నాకస్య పుట్టిజమత్వం సప్త ఋషి నాగం సుకృతాం యత్లోకసత్రేమం యజ్ఞం యజమానచిః ఓం ప్రణయాం కోవ ప్రణయతో సవ ప్రణయత్వాపో దేవే ప్రణయాని యజ్ఞం సకం సాధయంతః ఇదం వదంతేర్కృతపృష్ఠా ఉదాకు సహస్రపోషం యజమానయంచిః కోవ యజ్ఞసవయంత్వం సంవిసంతాన్ దేవీర్విస పాత్రాన్ విజయే దక్షిణ పరిదో బ్రాహ్మణ తీర్థేన ఓం ప్రజాపతిమావహమి ఓం ఇంద్రమావహమి ఓం అగ్నిమావహమి ఓం సోమమావహమి ఉత్తరపరిదో దేవతీర్థేన ఓం అగ్నిమావహమి ఓం సోమమావహమి ఓం అగ్నిశోమావావహమి ఓం ప్రజాపతిమావహమి ఓం బ్రహ్మణమావహమి ఓం ఇంద్రమావాహమి ఓం వసూనామావాహమి ఓం మరుతావాహమి ఓం రుద్రాణమావాహమి అపోస్పృశాన్ ఓం విష్ణుమావాహమి ఓం బృహస్పతిమావాహమి ఓం మిత్రమావాహమి ఓం వరుణమావాహమి ఓం ఆదిత్యానమావాహమి ఓం అశ్వినావావాహమి ఓం పూషణమావాహమి ఓం కక్షమావాహమి ఓం కక్షదేవత సోమమావాహమి ఓం ఔపాసరిగ్ధమావాహమి ఓం యజ్ఞదేవత విశ్వాన్ దేవానామావాహమి సర్వదేవానాం ఆవాహమి ఆజ్యభాగే ఓం ప్రజాపతిష్ఠురపామి ఓం ఇంద్రాజిష్ఠురపామి ఓం అగ్నేష్ఠురపామి ఓం అగ్నేష్ఠురపామి ఓం సోమజిష్ఠురపామి ఓం అగ్నేష్ఠురపామి సోమజిష్ఠు అగ్నిశోమాభ్యాజిష్ఠురపామి ఓం ప్రజాపతిష్ఠురపామి ఓం బ్రహ్మణజిష్ఠురపామి ఓం ఇంద్రాజిష్ఠురపామి ఓం వసుభ్యోజిష్ఠురపామి మరుద్భ్యోజిష్ఠురపామి రుద్రేభ్యోజిష్ఠురపామి అపస్పృశ్యాం ఓం విష్ణవేజిష్ఠురపామి ఓం బృహస్పతిజిష్ఠురపామి ఓం మిత్రాజిష్ఠురపామి ఓం వరుణాజిష్ఠురపామి ఓం ఆదిత్యేభ్యోజిష్ఠురపామి అశ్వేభ్యాగంజిష్ఠురపామి పూష్ఠజిష్ఠురపామి కక్షాజిష్ఠురపామి కక్షదేవత సోమాజిష్ఠురపామి ఔపాసరి యజ్ఞాయజిష్ఠురపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోజిష్ఠురపామి సర్వదేవేభ్యో జ్యోతిష్ఠురపామి ఆజ్యం తృప్తిశ్రమే చరం తృప్యతిశ్రమే అగ్నేర్జ్యోతిషే సవితి స్వహ అమృతమసే వారుణమసే అంతరితమరక్షో అంతరిత ఆరాతే స్వహ ప్రత్యుష్టమరక్ష ప్రత్యుష్ట ఆరాతే స్వహ చిత్పతి స్వాపుడా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వహ వాక్పతి స్వాపుడా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వహ దేవస్వాపుడా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వహ గైత్రసమిత ప్రోక్ష ఏకవింశతి ప్రమాణాకరతం పూర్ణవసమితి కృత మూలాగ్రాభ్యాం స్పర్శయిత్వాభ్యర్చ అక్షతాం ఇమామ్య అగ్నిష్టక ఆజ్యాం ఇమామ్య అగ్నిష్టక చరుభిః ఇమామ్య అగ్నిష్టక తేన పస్సంతి వేకచ శతంచ సహస్రంచ ఆయుతంచ నియుతంచ ప్రయుతంచ భుతంచ అన్యోభుతంచ ముద్రశ్చ మధ్యంచాంతశ్చ పదార్థశ్చ ఇమామ్య అగ్నిష్టక తేన పస్సంతు ఓం ఇంద్రాయ నమః ఓం ఆగ్నేయే నమః ఓం యమాయ నమః ఓం నిరుతే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నే నమః ఓం హుతవాయ నమః ఓం హుతాశినే నమః ఓం కృష్ణవర్తమనే నమః ఓం దేవముఖాయ నమః ఓం సప్తజిహ్వాయ నమః వైశ్వనరాయ నమః ఓం జాతవేదసే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్నిస్వానమదేవ మన్నిస్వా సరస్వతిర్మ మన్నిస్వ దేవస వితప్రసాన్ షట్శతసహస్రాన్యతమక్షయమర్భుతమానయాయంత ఇద్మా ఆత్మజాతవేదస్తే నేద్యస్వ వర్ధస్వచేద్దవర్త చాస్వం ప్రజాపశుర్బ్రహ్మణ్యసేన అనాద్య బ్రహ్మణ్ సోమన్ ఇద్మమాదాస్య స్వాహ
ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతి స్వాహ నైరుత్యాది శాంతిమిత్రాయ స్వాహ ఓం అగ్ని స్వాహ సోమాయ స్వాహ ఓం అగ్ని సోమభ్యాగం స్వాహ ఓం ప్రజాపతి స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం వసుభ్య స్వాహ ఓం మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవస్పృశ్య విష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ ఓం ఆదిత్యేభ్య స్వాహ ఓం అశ్వేభ్యాగం స్వాహ ఓం పూష్టే స్వాహ ఓం కక్షాయ స్వాహ ఓం కక్షదేవత సోమాయ స్వాహ ఓం ఔపాసనయజ్ఞాయ స్వాహ ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ దర్భాభికార్యాచరం సావిత్రిం హృతవ్యాహృతి జ్యోతిప్రతిభికార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓగం స్వస్వాంభూర్భువస్వ స్వాహ అతితేన్మగ్గుస్తః అనుమతేన్మగ్గుస్తః సరస్వతేన్మగ్గుస్తః దేవసవేత ప్రాసావే అస దేవదేవ సత్రే శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం తర్వహితార్థం కృష్యమనః వైవాహిక మత్స్యకృతపుత్ర ఆఘారే స్వరమంత్రాక్ష సర్వదోష ప్రాచిత్తార్థం వైష్ణవోమం హోషే అతిథిర్మణిస్వానమతేన్వమణిస్వా సరస్వతేన్వమణిస్వ దేవసవిత ప్రసాయ ఓం అతో దేవావంతున యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధా భవిస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానదేవతం సమూఢమస్య పాగం సరే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యాతతో ధర్మాన్ని ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పతిం సదా పశ్యంతి శూరయః దివీవ చక్షురా తదగ్గు స్వాహ తద్విప్రాసో విపణ్యవజాగ్రవాగం సస్యమిందతే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాంభూర్భువస్వ స్వాహ అదితేన్మగ్గుస్తః అల్మతేన్మగ్గుస్తః సరస్వతేన్మగ్గుస్తః దేవసవిత ప్రాసాయే అగ్నిప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తో మహాంతో నగృండంతం సుముహూర్తోస్తు. చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా
చూచి చూచి మీ పెండ్లికి సోవాన ఆడేముగాక మీ చేతలిట్టివని మేమించగలమా స్ఫురమానపాదయుగలం పీతాంబరేణోజ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గ సహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యా అలంకృత వక్షసం భుజలతచక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమాన వక్త్రమనిషం శ్రీవేంకటేశం భజే. భృగుమరే చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే శముదీర్యంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం. ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా బ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశహంకార మహత వ్యక్తాఖ్య సప్తావరణైరావతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల పితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊరుత్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరిత్యవర్ణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా చలవలగితే లవణే క్షుసురా సర్పి దతి క్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాఖ శాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవత్తి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారీ లౌటభద్రాశ్వకేతకమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగవస్తి పున్నాగంధరసోవ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీకృష్ణ గౌతమ కావేర్యాణం మధ్యప్రదేశే ఆదివరః క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భాగవత ఆచార్యాణం సన్నిధో సకల జగత్స్రష్టు పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో తృతీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యామే త్రయోదశ ఘటికా ద్విచత్వార్వింశతి విఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మానంత శ్వేతవరః బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరః కల్పే స్వాయుంభువ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణే ధర్మ సావర్ణే దక్ష సావర్ణే రుద్ర సావర్ణే బ్రహ్మ సావర్ణే ఇంద్ర సావర్ణే వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదుపరి అష్టావింశతిమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుశ్శతి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠర విక్రమార్కశాలి వాహన విజయ అభినందనాగార్జున కల్కి భూపాక్య షట్షకానాం మధ్యే తృతీయే శాలివాహనసకే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామ తపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య
తిలే సూర్యమండలపర్యంతం కృతరాశిర్వర్షసహస్రావసానే ఏకైక తిల అపకర్షణక్రమేణ సర్వరాశి అపకర్షణ సంహితకాలే మహావిష్ణులోకే నివాసిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాసిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యవతి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం షోడశ మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకీ నందకాది దివ్య పంచాయుతధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానసాగమోక్త భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చవతర రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయ కర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితి లయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామ అథర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన ఆప్నువానౌర్వవేదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యా రాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవేం శ్రీదేవి నామ్నీం మాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి. ఋగ్యజుస్సామాథర్వ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సరణిద్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహు శ్యమలాంగీం మహావిష్ణోః పురాణమహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతి నక్షత్రే మీనరాశో జాతాం
కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపే భూదేవే నామ్నీం మాం కన్యాం వృణీమహే వృణేధ్వం దాస్యామి. ఓం నమో వెంకటేశాయ. ప్రయోదోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః మాం కన్యా ప్రదాస్యామి ప్రీణాతి కమలాపతిః. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగుణంతం సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనం తిలకించాము. అత్యద్భుతమైనటువంటి స్వామివారి అమ్మవార్ల యొక్క ప్రవరను విన్నాము. వివాహ ప్రక్రియలో పవిత్రాగ్నిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధిస్తారు. ఆ అగ్నిదేవునికి చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆ పరమేశ్వరునికే చేస్తున్నాను అనే భావనతో సుముహూర్తం పూర్తయ్యాక నూతన దంపతులిద్దరూ కూడా శాస్త్రోక్త రీతిగా అగ్నిని ప్రతిష్ఠించి ఉన్నటువంటి హోమగుండం సమీపానికి చేరతారు. వధువును వరుడు చేయి పట్టుకొని తీసుకువెళుతూ, నీవు నా గృహ పాలకురాలుగాను అధిపతిరాలుగాను కూడా ఉంటూ నేను చేసేటటువంటి అన్ని పుణ్య కార్యాలలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ సందర్భంలో అన్నీ పఠిస్తారన్నమాట. కనుక అగ్నిసాక్షిగా చేసేటటువంటి క్రతువు ఎంతో దివ్యమైనటువంటి బంధంగా నిలుపుతూ ఉంది అన్నమాట. ఇప్పుడు మనం కార్యక్రమంలో అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మాంగళ్య ధారణ, సుముహూర్తానికై వేచి ఉన్నటువంటి, ప్రపంచమంతా కూడా వేచి ఉన్నటువంటి మాంగళ్య ధారణ అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని ఇప్పుడు మనం తిలకించబోతూ ఉన్నాం. స్వామివారు ఎంతో చక్కనైనటువంటి రూపంతో దివ్యమైనటువంటి ఆశీస్సులతో వెలుగొందుతూ ఉన్నారు. అలాంటి స్వామి మాంగళ్య ధారణ, మాంగళ్యం వివాహానికి పవిత్రమైనటువంటి చిహ్నం. సూత్రము అనగా త్రాడు, పవిత్రమైనటువంటి శుభాన్ని చేకూర్చేటటువంటి, శుభంతో గమనం చేసేటటువంటి సూత్రము అనగా త్రాడు. వివాహిత అయినటువంటి ప్రతి భారతీయ మహిళ కూడా ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేది తన మాంగళ్యాన్ని. ఒకటి పుట్టింటివారు, మరొకటి అత్తింటివారు చేయించిన 2 బంగారపు కాసులుంటాయి మాంగళ్యంలో. ఈ వివాహ బంధం అనేక సంవత్సరాల పాటు ఆరోగ్యం, ఐశ్వర్యము, సౌభాగ్యాలతో కొనసాగాలని కోరుతూ ఈ మాంగళ్యాలను 100 నిష్కల బంగారంతో సూత్రధారణ చేయటం అనాదిగా ఉన్నటువంటి ఆచారంలో ఒక ప్రక్రియ. అందుచేత ఈ మాంగళ్యానికి అనేకం, శతమానం అనేటటువంటి పేరు కూడా ఉన్నది. కనుక అందులో ఎంత బంగారాన్ని వేయాలి, ఎంత బంగారంతో ఆ మంగళసూత్రాన్ని తయారు చేయాలి అనేటటువంటి లెక్కాచారాన్ని కూడా పాటించేటటువంటి వారు ఆ కాలంలో. అందుకనే ఎన్ని తులాలు, ఎన్ని గ్రాములు అనేటటువంటి కొలమానాన్ని కూడా పేర్కొంటూ ఉన్నట్లు మనకు కొన్ని శాస్త్రాధారితమైనటువంటి అంశాలు మనం గమనించవచ్చు. నిష్కం అనేటటువంటి కొలమానంలో చెప్పేవారట. అయితే ఈ నిష్కం అంటే ఎన్ని గ్రాములకు సమానమో సామాన్య పరిశీలనకు ఇప్పటికీ అందలేదన్నమాట. అలాంటిది మాంగళ్యము అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక బంధానికి ప్రతీక అన్నమాట. అందుకనే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం అనేక రకాలుగా కీర్తించేటటువంటి స్వామివారు ఈ మాంగళ్యం విషయంలో, ఈ మంగళసూత్రం అనేటటువంటి విషయంలో అనేక సంవత్సరాలు వర్ధిల్లు అనేటటువంటి మాట, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి మాట, దానికి ప్రతిగా స్వామివారి సంకల్పం ఉండడం విశేషం అన్నమాట. అందుకనే త్రిత్వే బహుత్వ సిద్ధి అని సంస్కృతంలో ఒక వచనం ఉంది. అంటే 3 అనేటటువంటి సంఖ్య బహువచనం, అనేకం లేక చాలా అనేటటువంటి అర్థాలలో ఇక్కడ వాడుతూ ఉంటారనమాట. ఈ కారణం చేతనే నిర్దిష్టంగా 3 సంఖ్యను మాత్రమే పేర్కొనవలసినటువంటి సందర్భంలో వ్యావహారిక భాషలో 3 అంటే 3 అనేకం కాదు అని సృష్టించడం జరుగుతుంది. అందుచేత ఇక్కడ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగం రాజానమసృజతాదంత్రగోపేదాన్పసృజ్యంతాదాన్ హస్తే కురుతాత సీతా సావిత్రీ
మాంగళ్యం తంతునానేనా జీవరక్షకహేతునా కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రియం మహీ దేవ్యేన మమ మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో గృహంతం సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితం అస్తు తథాస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశాడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేదా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేదా. అందపు శ్రీ వెంకటేశాడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. న్యో విశ్వాజాతాన్ ప్రేత బభూవ యత్కామాస్తి తుహమస్తర్ణో అస్తు వయస్యమపతయోరేణ గుస్వాం ప్రజాపతిర్దిగా ఇంద్రావిష్టే ప్రాయచ్చ దుగ్రప్రతనాచ్యేషు తస్మై సమనమంత సర్వాస ఉగ్రసహ్యవ్యో బభూవ స్వః విష్ణవే స్వః పురుషాయ స్వః సత్యాయ స్వః అచ్యుతాయ స్వః ఓం అరుద్ధాయ స్వః ఓం శ్రీయే స్వః ఓం ధృత్యే స్వః ఓం పవిత్రే స్వః పరమోద్ధరణే స్వః ఓం హరిణ్యే స్వః ఓం పౌష్టే స్వః క్షోణ్యే స్వః మఖ్యే స్వః ఓం చిత్తం చ స్వః చిత్తి చ స్వః ఆకూతం చ స్వః ఆకూతి చ స్వః ఓం విజ్ఞాతం చ స్వః ఓం విజ్ఞానం చ స్వః మనశ్చ స్వః సక్వరే చ స్వః తరసత్ చ స్వః పూర్ణమాసత్ చ స్వః బృహత్ చ స్వః రతతం చ స్వః భూస్వః ఓం భువస్వః యోగం స్వస్వం భూర్భువస్వస్వాదిత్యర్మం గుస్తర్మిత్యర్మం గుస్తాం సరతేర్మం గుస్తదేవ సప్రాసాభిహసతే బదేవసత్రీ త్రిగవసస్వం రీత్యా సర్వలోహితార్థం కరిష్యమాపయీవాగమత్సకర్మణి లాజహోమం హోషే అతిర్మణిస్వా నమతిర్మణిస్వా సరస్వతిర్మణిస్వదేవ సవితప్రసువా ఇమాం లాజనమభిగార్య. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ సదగ్రనుమన్యతాం యం నార్పబ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మేపతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ సదగ్రనుమన్యతాం యం నార్పబ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మేపతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా.
నోమిమాన్ లాజానవపామి సంవృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరను మన్యతాం యం నార్పబ్రూతేగ్నో లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయోమస్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ భూర్భువస్వస్వాదితేన్మమగ్గుస్తాన్మతేన్మమగ్గుస్తాం సరస్వతేన్మమగ్గుస్తా దేవతప్రాసాభియస దేవదేవసదరీ శ్రీనివాసస్వామిన ప్రీత్య సర్వహితార్థం కరిష్యమన వైవాహముత్స కరుణి लाजो हमें सर्वदोष प्राचित्तार्दं वैष्णव होम होशेदितेन मन्निस्वानमतेन्मन्निस्वा सरस्वतेन्मन्निस्वतेवसवितप्रस्वा मतो देवावन्तनेतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तताप विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेदानितेपदं समणमस्य भागं सुरे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोकर्मान् पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवे वचक्षुरतद्गुस्वाहा तद्विप्रासो विपण्यवजाग्रिवागं सस्यमेन तद्विष्णोर्यत्परं पदग्गुस्वाहा भूस्वाहा भुवस्वाहा ओं स्वस्वां भूर्भुवस्वस्वाहा आदितेन्ममग्गुस्ता सरस्वतेन्ममग्गुस्तदेव दप्रासाभिः अस्य देवदेवसत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमः वैवाहिमत्सकरे कर्मसाद्गुण्यार्थम् उपरिष्टान्तो होमं होषे अदितेन्मन्निस्वान्मतेन्ममन्निस्वा सरस्वतेन्ममन्निस्वतेवसवितप्रस्वा एतस्य कर्मणोत्यरीरिचं यत्त्वान्युनमिह क्रमाग्निष्टत्विष्टकुर्विद्वान् सर्वज्ञं स्विष्टकुं सुहुतं करोति मे स्वाहा अग्नये स्विष्टकुर्ते सुहता हुताहुतिर्म कामानाग्निसमर्धयित्रे स्वाहा ओम अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवतिष्ठं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नेय स्वेष्टकुरे स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनमिन्दाभूदग्निं तत्पुनराहार्जातवेद विचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुर्दातु पुनरिन्द्रो बृहस्पतिः प्रथमे अश्विना इवं चक्षुरतमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशरिष्टेभ्यः स्वाहा वेषं दुष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दोराद्य स्वाहा देवीभ्यः स्वाहा तरुभ्यः स्वाहा रुध्ये स्वाहा समृद्ध्यस्व सर्वसमृद्ध्यस्व आश्रवितमत्याश्रवितं यदोऽस्य दिशमेस्व समितस्य तेजोऽसि तेजोमयि ते स्वाहा विमस्तते मे मृत्युर्मे पाहि स्वाहा सूर्यस्य चक्षुर्मे पाहि स्वाहा सोमस्य मे चित्तमे पाहि स्वाहा वायोर्ध्य मे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोति मे बुद्धि मे पाहि स्वाहा अग्निर्भुक्ते स्व वेदिर्भुक्ते स्व ज्योर्भुक्ते स्व पृथिवी भुक्ते स्व वोषते वनस्पतिगन्धर्वा आप्सरस्य भुक्ते स्व अग्निर्जन्य स्व वेदिर्जन्य स्व ज्योर्जन्य स्व पृथिवीजन्य स्व वोषते वनस्पतिगन्धर्वा आप्सरस्य वज्रजन्य स्व तथा पूर्णाहुतिकालमुहूर्तः सप्तदे अग्नि समित सप्तजिह्वा सप्त ऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वाजन्ते सप्तयोनिरापशस्व घृतेन स्वाहा ऋतधान विद्वान् अष्टघृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापते स्वाहा देवीव्रतं देव्यमनवो गच्छतो आदिशेषमिन्द्राजुहोमि स्वाहा अग्निस्तृपितो वेदिस्तृपितो ज्योस्तृपितो पृथिवीस्तृब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्ममग्गुस्तान् सरस्वतेन्ममग्गुस्ता देवप्रासाभिः पवित्रमस्य पवित्रमे भूयस्व पूर्णमस्य पूर्णमे भूयस्व सर्वमे भूय सर्वमस्य सर्वमे भूयस्व अक्षतमक्षेत्येजोमे अक्षतमस्य मामे एच्चष्टा प्राच्यान्तक्षणायां प्रतीच्चा उदीच्चा ऊर्ध्वायाम् अतो दरादरे आपोष्ठामयोपः पश्चिमतो विष्णो सतमसे दक्षतो विष्णो सदे उत्तरतो विष्णो सदे प्राच्यां विष्णो सतमसे सर्वान् कुर्चां ग्रन्थिं विसृज्य अपस्पर्श्याब्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति अमाप्यायन्तामापवोषतयो मरुतां पुरुषतयस्ततिवं गच्छ ततो नो वृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देवसदलगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मस्त्रयाशं आपोष्टमयो भवः त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्टमयो भवः दीर्घायित्वाय बलाय शताय शतं च वर्षे त्रयाशम् आपोष्टेदात्मं प्रोक्ष ओम पोंचमे स्वरचमे यज्ञोपचते नमच्चैते तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यः नमः पुष्पः नमः होत्रिः नमः वशरद्धहारोपाग्ने जातस्य भगवान् प्रज्वलितो नमः इत्यग्ने तेजस्तेनां तेजस्वी भूयसम् इत्यग्ने
వర్చస్తిన వర్చస్వే భూయస్వేత్య హరస్థిరాం హరస్వే భూయాసం మయి మేధ మయి ప్రజం మయి అగ్నిస్తేజో దదాతు మయి మేధ మయి ప్రజం మయి ఇంద్రం దదాతు మయి మేధ మయి ప్రజం మయి సూర్యోభ్రాజో దదాతు సర్వం శ్రీనివాసార్పితమస్తు బ్రహ్మణిర్మా సోమణిర్మా పునఃపాద్యాచవరీయం సోర్ప్యాం సుప్రీతః సుప్రసన్న వరదో బుధ బ్రహ్మణ సుమన యథాస్థానం యథాస్వం ప్రవేశయామి విఘ్నేశ్వరాయ నమః గుడోభాం సమర్పయామి ఆజ్యశేషం సమర్పయామి నమస్తే గర్భపత్యాయ నమస్తే దక్షిణాగ్నమ ఆహ్వనీయ మహావేద్య నమో నమః కాండద్భుజోపవాద్య కర్మ బ్రహ్మ స్వరూపిణ స్వర్గ పవృగరూప విఘ్నేశ నమః విఘ్నేశాచ్యుత గోవింద మాధవ అంతకేశ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే విఘ్నేశ్వరాయ నమః యథాస్థానం ప్రవేశయామి కాయేన వాచా మనసా ఇంద్రియం వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయ సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు. యన్మంత్రహీనం తదహీనం భవతో తత్పురుషేణాం తపసా పృథివ్యా క్షమయా దేవా మనయో మామావిశంతాం శాస్త్రామేవాచి సంవిశంతం తస్మాకం బుద్ధేరైమత్యే పుష్టిమత్య మనోనుభవతు వచ్చవతు సర్వమస్మాకం సంపద స్వస్తిం శ్రద్ధా మేధాం స ప్రజ్ఞా విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుషం తేజ ఆర్గం తేన అవివాహనాన్ మంత్రహీనం క్రయహీనం భక్తిహీనం ఉదాసనం యద్దుతం తం యద్ పరిపూర్ణం తస్తే. ఓం సర్వం శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో లాజహోమాన్ని మనం ఇందాక వీక్షించాము. అదేవిధంగా ఈ యొక్క దివ్యమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించాము. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియను తిలకిస్తూ ఉన్నాము. లాజహోమము అంటే పవిత్రమైనటువంటి ఆ అగ్నిలో వధువు చేయవలసినటువంటి హోమాలు కూడా కొన్ని ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో భాగంగానే సోదరుడు తన సోదరి చేతిలో పేలాలను ఉంచుతాడు. వాటిని అభిమంత్రించి ఆ పవిత్రాగ్నిలో వధువు హోమం చేస్తూ ఉంటుంది. దీనివలన తన భర్తను తనను దీర్ఘాయువులుగా దీవించవలసిందిగా అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. ఈ హోమం చేయడంలో సోదరికి సహాయం చేసినందుకు వధువు యొక్క సోదరునికి వరుడు నూతన వస్త్రాలను తదితర బహుమతులను కూడా సమర్పించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని. స్వామివారు ధరించినటువంటి మాలను అమ్మవారికి ధరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ అమ్మవారు ధరించినటువంటి శ్రీదేవి ధరించినటువంటి ఆ మాలను స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. స్వామివారి కంఠసీమకు అలంకరించబడినటువంటి ఆ దివ్యమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను మళ్ళీ భూదేవికి సమర్పిస్తూ ఉన్నారు. ఇరుదేవేరులు కూడా ఎంతో చక్కనైనటువంటి పాత్ర పోషిస్తూ లోకాలనే పోషిస్తూ దివ్యమంగళాకారుడైనటువంటి పరమాత్మకు పట్టపరాణులుగా శోభిల్లుతున్నటువంటి ఈ సందర్భంలో అద్భుతమైనటువంటి మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదిగో దర్శించండి, భక్తుల యొక్క హృదయావేశం ముఖంలో కనిపిస్తూ ఉన్నది. ముఖాలన్నీ కూడా అద్భుతమైనటువంటి భక్తితో విరాజిల్లుతూ స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొంటూ ఉన్నటువంటి భక్తాదులందరూ స్వయంగా పాల్గొంటూ ఉన్నటువంటి వారై ఎంతో అదృష్టానికి లోనై స్వామివారి యొక్క దివ్య లీలా కటాక్షాలకు ప్రత్యక్షంగా స్వానుభవపూరికంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనతో ఎంతో శోభతో సేవలందుకున్నటువంటి పరమాత్మ ఎంతో దివ్యమంగళాకార స్వరూపుడై నేడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు కళ్యాణ చక్రవర్తిగా. అందుకే అంటారు లోకమంతా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి దివ్య కైంకర్యంలో స్వామివారు ఎప్పుడూ శోభిల్లుతూ ఉంటారు. ఆ ఆదర్శాన్ని జనులందరూ కూడా పుణికిపుచ్చుకోవాలి. ఆ ఆదర్శాన్ని అందరూ కూడా స్వీకరించాలి. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. అదిగో ఇరుదేవేరుల నడుమ స్వామివారు ఎంత చక్కనైనటువంటి శోభతో వెలుగుతున్నారో చూసారా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి